దానికి వస్తే మీ దగ్గర నిజామాబాద్లో ఏర్పాటు చేసే అవకాశం ఉండేనేమో కదా, సో అది మీరు గ్రాప్ చేయలేకపోతే అంటే పొలిటికల్ సినారియోలో అటు కాగజ్ నగర్ తీసుకున్నా, ఇక్కడిక్కడ బీజేపీ కాంగ్రెస్లు బీజేపీ బీఆర్ఎస్లు కలిసినాయి కదా, అక్కడ అటువంటి అవకాశం లేకుండానా? ఎక్కడ కలిసినాయి? కాగజ్ నగర్లో కానీ, మొన్న ఖానాపూర్లో కానీ, ఇస్నాపూర్లో కానీ చాలా సందర్భాల్లో బీజేపీ కాంగ్రెస్లు, కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలిసి అక్కడ మేయర్ పీఠాను బీఆర్ఎస్ ఏడా ఒకటే గెలిచింది. అవును, ఒకటి గెలిచింది. లింగులెట్టు మన ఒకటి గెలిచిండు, సరిపోడు మాకు. ఓకే, మాకు 2 కావాలి. గవర్నమెంట్ బ్రేక్ చేయాలా, కాంగ్రెస్ గెలవాలా? అక్కడ సాధ్యమైన ప్రయత్నం ఇండిపెండెంట్లు ఉండే కొన్ని జాగాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గెలిచారు. ఇక్కడ ఒకటే గెలిచిండు. వాడిని మహేష్ కుమార్ గౌడ్ పికప్ కరో అని సిఐను ఈ డిఎస్పీని పంపించి పికప్ చేసుకుర్రు. చేసుకొని పోయిన వాళ్ళ క్యాంప్లో పడేసుకుర్రు. ఆయన ఒక్కడొస్తే మాకెందుకు? ఇంకా నా రాజకీయ స్టైల్లో నేను డైరెక్ట్గా వేరే పార్టీలతో మాట్లాడను. నేను 100% రామచంద్రరావు గారికి చెప్పిన, ఏదైనా అలయన్సులు చేసేది ఉంటే వేరే పార్టీలతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడాలి, నేను కాదు. నా పని పోలింగ్ నాడు 5 గంటలకు అయిపోతుంది. అప్పటి వరకే నా పని. అంటే పార్టీ టు పార్టీ ప్రెసిడెంట్ హ్యాస్ టు టాక్, నాట్ మీ. బట్ ఇక్కడ ఎంపీ కూడా వెళ్ళి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి అవన్నీ చేస్తే కుటిప్రోకోలు అయితే అని అంటారండి. ఓకే, ఎంపీకి వెళ్ళి నేను ఇక్కడ మీరు కాదు, మెదక్ ఎంపీ వెళ్ళి ఇస్నాపూర్లో సపోర్ట్ ఇచ్చి ఎక్సఫిషియో తన ఓటు ఒక మెదక్ ఎంపీ అడుగురు, నేనంటే చెప్తే జవాబు. లోకల్ ఇష్యూస్ ఏముంటే తెలియదు కదా మాకు. క్విడ్-ప్రోకో అవుతుంది అంటారు దాన్ని మీరు. లోకల్ ఇష్యూ ఏముంటే తెలియదు కదా. పార్టీ టు పార్టీ మాట్లాడినప్పుడు వేరే విషయం. నేను మాట్లాడలేను కదా. హౌ కెన్ ఐ కాల్ కేటీఆర్ అండ్ డిస్కస్? హీ విల్ ఆస్క్ అబౌట్ మై పార్టీస్ పాలసీ. హౌ విల్ ఐ ఆన్సర్? బట్ కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది మున్సిపాలిటీ ఎలక్షన్స్లో. మంచి రెగ్యులర్ అలవాటు అది. కానీ 2019లో అదే పర్ఫార్మెన్స్ ఉండేది. మహబూబ్ నగర్, ఖమ్మం విషయానికి వస్తే కొంత బ్యాక్లో ఉంది. సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ ఏరియా చూసే వాళ్ళని అడగండి. ఇక్కడ ఏం జరుగుతుందో అదే మిస్ అవుతుంది. ఎక్కడ నిజామాబాద్లో ఏం జరుగుతుందో ఆ వేరే జాగా అది మిస్ అవుతున్నట్లు లెక్క. అంటే నాయకత్వం లోపం అంటారా? ప్రకృతి చూసుకొని అది మా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. నాయకత్వంలో నువ్వు అంటున్నావు అంటే అవును అని అడుగుతున్నాను మిమ్మల్ని, అంతే. నువ్వు అంటున్నావు. ఈవెన్ నిజామాబాద్ పార్లమెంట్ హైయెస్ట్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచారు. మేము ఏమేమి ప్రక్రియ చేసుకున్నాం అన్ని అలా చేసుకోవాలి. ఏం పెద్ద పనే. ఓకే, ఇప్పుడు ఈ పొత్తు కూడా కొన్ని సందర్భాల్లో ఖానాపూర్లో కానీ, ఈ కాగజ్ నగర్లో కానీ జరిగిన పొత్తు కూడా అనైతిక పొత్తు అయినా పార్టీలో డిస్కషన్ జరిగింది ఎప్పుడైనా? హౌ కెన్ ఐ డిస్కస్ ఖానాపూర్ అండ్ కాగజ్ నగర్? అంటే మీరు రామచంద్రరావు డిస్కస్ చేసుకొని ఉంటారు. నేను ఎట్లా చెప్తా జవాబు? ఆయన అని నన్ను అడిగి చేస్తాడు ఏంది? నిజామాబాద్ అయితే నన్ను అడుగుతాడు. ఓకే, డీలిమిటేషన్ బిల్ వీగిపోయింది. తర్వాత ఉమెన్ రిజర్వేషన్ కోసం కూడా మీరు ప్రయత్నం చేశారు. ఉమెన్ రిజర్వేషన్ కూడా బిల్ వీగిపోయింది. ఫర్దర్ ఏం జరగచ్చు అంటే పూర్తిస్థాయి మెజారిటీ లేదని అవగాహన ఉన్నా కూడా పెట్టడం అంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలి. ప్రయత్నం చేయాలి. బట్ వీగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అదే చేసినాము. అపోజిషన్ అడగాలి ఎందుకు వీగిపోయాని ఇచ్చారు. మేము ప్రయత్నం 300 ఓట్లు వచ్చినాయి దాదాపు. అపోజిషన్ వాళ్ళు అడుగుర్రి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ ప్రయత్నం చేస్తారా? దాన్ని వర్కౌట్ చేస్తారా? 100% వీఆర్ కమిటెడ్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్. ఓకే, డీలిమిటేషన్ ఇస్ రెగ్యులర్ ప్రాసెస్. బట్ సెన్సెస్ చేస్తాను కదా, సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ తీసుకురాకుండా 2011 సెన్స్ ఎందుకు మళ్ళీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది? మోదీ గారు పార్లమెంట్లో చెప్పింది నేను చెప్పగలుగుతా. మోదీ గారు మనసులో ఏముందో నేను ఎట్లా ఇవ్వగలుగుతా? ఆయన ఎప్పుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడు? వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి. అంటే డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్. ఆయన ఏదో పార్లమెంట్లో సబ్జెక్ట్ టు కరెక్షన్ మళ్ళీ తీసుకొస్తాము 29 లోపల అన్నట్టు. దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ లిటిల్ బిట్. ఓకే, అంటే డీలిమిటేషన్ వితౌట్ సెన్సెస్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నారా మీరు? దక్షిణాది రాష్ట్రాలని, ఉత్తరాది రాష్ట్రాలని డిఫరెన్సియేషన్స్ వస్తున్నాయి. డీలిమిటేషన్ వితౌట్ సెన్సెస్, ఇప్పుడు సెన్సెస్ ఇస్ అ ప్రక్రియ. అది దాని ప్రక్రియ 21లో దీనివల్ల చేయలేదు, కోవిడ్ వల్ల. ఇప్పుడు చేస్తుండ్రు. 11 సెన్స్ అంటే పాపులేషన్ చూడకుండా. ఇప్పుడు సౌత్ ఇండియాకి నష్టం అయిపోతుందని మా ఇక్కడ ముఖ్యమంత్రి ఓలు వదిలిపెట్టిండు. మరి 50% అన్ని పెంచుతున్నారు కదా. 50% మొత్తం కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ప్రపోర్షనట్గా పెంచుతున్నారు. మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఓవర్ నష్టం చేస్తున్నారు మరి ఇప్పుడు సౌత్కి. ఓకే, కానీ పాపులేషన్ కంట్రోల్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్, డెవలప్మెంట్కి సపోర్ట్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్, జీడీపీ. కానీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, పక్క రాష్ట్రాల గురించి చెప్తున్నారు. నీదే నేటివ్ ప్లేస్ ఏంటి? తెలంగాణ. అది ఏది? కరీంనగర్.
హైదరాబాద్ సంపాదన ఎక్కువ ఉంది, కరీంనగర్ పైసలు ఖర్చు పెట్టద్దా? పెట్టాల్సిందే.